చేయడానికి నిర్ణయం చేశాడు. లోతు యోగ్యుడు కాదు. లోతు అబ్రహాము గారి యొక్క హృదయాన్ని చాలా బాధ పెట్టినటువంటి వాడు. కానీ అబ్రహాము లోతు కొరకు రెస్క్యూ చేయడానికి, ఆపరేషన్ చేయడానికి ఈ చాలా గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంటే అబ్రహాంకి ఏమో అదేం చిన్న విషయం కాదు. ఎందుకంటే అబ్రహాం అప్పటి వరకు ఎప్పుడు యుద్ధం చేయలేదు, ఒకటి. రెండోది ఏంటి మిగిలిన వాళ్ళతో వెళ్ళి యుద్ధం చేయడం అనేది, వాళ్ళు ఏమొచ్చి చాలామందిని జయించి ఎక్కడి నుంచి వచ్చిన బలశాలులు, రథాలు ఉన్నాయి వాళ్ళకి, ఇవన్నీ ఉన్నాయి. ఏంటి ఇంతమంది రాజులు ఎదుర్కోలేనిది ఇతడు రాజు కాదు, ఏమీ కాదు, ఎలా ఎదుర్కొంటాడు? అందున వాళ్ళు జయించి ఎక్కడికో 100 మైళ్ళు దూరం వెళ్ళిపోయారు. ఎలాగ వీళ్ళందరినీ తీసుకుని ఈ వయసులో వెళ్ళి యుద్ధం చేస్తాడు? అవన్నీ ఆలోచన చేయట్లేదు. ఫస్ట్ తన యొక్క సహోదరుని యొక్క కుమారుణ్ణి రెస్క్యూ చేయాలి. తన సహోదరుని యొక్క కుమారుని ఏ విధంగా అన్నా వెనక్కి తీసుకురావాలి. అది అబ్రహాము వల్ల దేవుని యొక్క ఆయన నేర్పించేటువంటి పాఠశాలలో చూచుట గురించి నేర్చుకున్న అబ్రహాము తీసుకున్న డిసిషన్. అబ్రహాము గారు ఏదండి ఇనిషియేషన్ తీసుకుంటాడు. అది అతన్ని ఎవరో నువ్వు యుద్ధం చేయాలి అనలేదు. ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినాడు, ఏం యుద్ధం చేయమనలేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు అంతే, ఇలా జరిగింది అని. అబ్రహాము యుద్ధం చెయ్యాలి అని తొలి అడుగు వేస్తున్నాడు, ఇనిషియేట్ చేస్తున్నాడు, యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. యోగ్యుడు కాని కొరకు తనకు సామర్థ్యానికి మించిన పని అది. ఇప్పుడు సారమ్మ గారిని వదిలిపెట్టి వెళ్ళాలి యుద్ధానికి. ఇక్కడ ఏమన్నా జరిగితే, అక్కడ అబ్రహాముకి ఏమన్నా జరిగితే, తన బంధువు, యోగ్యుడు కానటువంటి బంధువు, స్వార్థంతో వెళ్ళిపోయినటువంటి బంధువు కొరకు ఇతడు ఇనిషియేట్ చేస్తున్నాడు ఒక కార్యక్రమాన్ని, గొప్ప కార్యక్రమాన్ని. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరికన్నా మన వాళ్ళకి క్రైసిస్ వచ్చినప్పుడు అది నువ్వు ఏదో చెయ్యడానికి నీకు పిలుపు వచ్చింది తప్ప భలే వచ్చింది లేకపోతే దాని గురించి కబుర్లు చెప్పడానికి కాదు.